బీజేపీ అంటే బిరులాగా, కాంగ్రెస్ అంటే కల్తీ కల్లులాగో తయారయ్యింది ఈ దేశం ఈ రాష్ట్రం. కల్తీ కళ్ళు తాగి చాగలి పొచ్చయ్యా నారాయణమ్మ స్వరూప, నారాయణ మౌనిక సీతారాం ఆరుగురు సచ్చిరట. మరి మన రేవంత్ రెడ్డి ఏమి పీకుతున్నాడంట? కల్తీ కళ్ళు కాంట్రాక్టర్లు లుచ్చాలు లంగలు సాతలంగలు బట్టే బాస్ గాళ్ళు 420 గాళ్ళు 840 గాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కమిషనర్లు పరమాలుచ్చగాళ్ళు పరమాకంత్రిగాళ్ళు శవాల మీద పైసలు ఏరుకునేనా కొడుకులు. కల్తీ కళ్ళు కాంట్రాక్టర్ల వద్ద లంచాలు దొబ్బి చూసి చూడనట్టు నీకెందుకులే మేమున్నాం, నువ్వు చెయ్యి మేము చూసుకుంటామని కల్తీ కళ్ళు కాంట్రాక్టర్లకు చెప్పి లక్షలు లక్షలు లంచం తీసుకొని క్లోరైడ్ హైడ్రేన్ ఆల్ఫ్రాజోలం హైజీఫామ్ ఈ 3 రకాల రసాయనాలు కలపండి. వీటిలో విపరీతమైన మత్తు ఉంటుంది, ఒరిజినల్ కళ్ళుకు మత్తు ఉండదని చెప్పి లక్షలు లంచాలు తీసుకొని పేద అమాయక ప్రజలను ప్రజలను చంపేస్తున్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి పీకుతున్నట్టు? మరి బీజేపీ పెద్ద పెద్ద పిత్తులు పిత్తుతుంది. ఏమని పిత్తుతుంది అంటే అన్ని వన్ నేషన్ వన్ నేషన్ వన్ నేషన్. మరి బీరు కల్తీ కళ్ళు వన్ నేషన్ పాలసీ తీసుకొచ్చి దేశం మొత్తానికి మద్యం నిషేధం చెయ్యొచ్చు కదా. చెయ్యరు ఎందుకంటే ఆ బడా బడా ఫిక్సెల్ ఫ్యాక్టరీ ఎక్స్చేంజ్ ఫ్యాక్టరీ ఓనర్లు కల్తీ కళ్ళు కాంట్రాక్టర్లు బీజేపీ పార్టీకి వేల కోట్లు చందాలు ఇప్పిస్తున్న వాళ్ళే. మద్యం పరిశ్రమలు ఉన్నవన్నీ బీజేపీ నాయకులవే. అందుకే పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైట్ వెంకట్ రెడ్డికి గెలిపించి అధికారం ఇస్తే మద్యపానం నిషేధం చేస్తాము.